ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకునేందుకు ఎంతో మంది భామలు ఈ ఏడాది కూడా పోటీ పడ్డారు. అయితే ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 గా బెంగళూరు అమ్మాయి ప్రకృతి ఖమ్మం కిరీటాన్ని దక్కించుకుంది. తాను ఈ స్థాయికి రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళెవరు, మోడలింగ్ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రేరేపించింది ఎవరో తన మాటల్లోనే తెలుసుకుందాం. Congratulate you for the winning this Miss India Telangana 2024. Thank you so much. It's a wonderful feeling. So first question ఏంటంటే మీరు ఈ పాత్లోకి మోడలింగ్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? డెఫినెట్లీ ఆన్సర్కి అక్కనే ఇన్స్పిరేషన్. నాకు చాలా చెప్పింది, నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు, నీకు ఆ ఫీచర్స్ ఉన్నాయి, నీకు ఆ అబిలిటీ ఉంది, యూ హ్యావ్ ద టాలెంట్ టు డూ సంథింగ్ బిగ్, సంథింగ్ వెల్, అండ్ నీకు ఆ హైట్ ఉంది, సో ప్లీజ్ గో ఫర్ ఇట్ అని. సో నేను ఎలా ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డ్రెస్డ్, నేను ఇంట్లోనే ఏదో పాప్కార్న్ తింటూ, ఇడ్లీ తింటూ, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి, ఇడ్లీ తింటూ ఉన్నా, ఎంత బాగున్నావే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్తుంది. సో డెఫినెట్లీ షీఈస్ ద వన్ హూ పుష్డ్ మీ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. నేను చాలా ఎక్స్ప్లోర్ చేసుకున్నా అండ్ ఐ ఫౌండ్ అ డిఫరెంట్ సైడ్ అండ్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. సో అంటే ఈ ఇండస్ట్రీకి రాకున్న ముందు లైక్ ఎవరికి ఏం తెలీదు, సో హౌ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ టు బికమ్ అ మోడల్? సో నేను చాలా ఇప్పుడు మోడలింగ్లో డిఫరెంట్ మోడలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాక్ అయినా ఉండొచ్చు, ర్యాంప్ వాక్ ఉండొచ్చు, లేదంటే ఫోటోషూటే పెట్టుకోండి, సింపుల్. అందరికీ తెలుసు కదా మోడల్స్ చాలా ఫోటోషూట్స్ చేస్తారని. ఎలా పోజెస్ ఇవ్వాలి, ఏ యాంగిల్లో ఇవ్వాలి, కెమెరా కాంప్లిమెంట్ అవ్వాలి, ఏ యాంగిల్లో ఇవ్వాలి, అండ్ డిఫరెంట్ పోజెస్. ఈ డ్రెస్ వేసుకుంటే ఇలాంటి పోజెస్ చేయాలి, వేరే ఉంటే కొంచెం ఇప్పుడు మన ట్రెడిషనల్ చీరలు, హాఫ్ శారీ, చూడిదార్ వేసుకుంటే కొంచెం గ్రేస్ఫుల్గా, కొంచెం ఎలిగెంట్గా, స్మైల్, క్యూట్, అలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ని పోర్ట్రే చేయడం, అవన్నీ నేను మిర్రర్ ముందు నించుని నేర్చుకున్నా. చాలా డిఫరెంట్ పోజెస్ ట్రై చేశాను. ఇప్పుడు నాకు కెమెరా ముందు ఉంటే ఈ పోజ్ నాకు బెటర్ ఉందా, ఈ పోజ్ నాకు బెటర్ ఉందా, అవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు ర్యాంప్ వాక్ అనుకోండి, ర్యాంప్ వాక్లో నేను హీల్స్ వేసుకుని చాలాసార్లు ఏమవుతుందంటే కొత్త హీల్స్ ఉంటాయి, వీ కెనాట్ యూస్ ద సేమ్ హీల్స్ ఫర్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ డిఫరెంట్ హీల్స్. సో ఆ హీల్స్లో బ్రేక్ ఇన్ అవ్వాలంటే టు గెట్ యూస్ టు ఇట్, ఐ యూస్ టు స్టాండ్ ఆన్ వన్ లెగ్, ఐ యూస్ టు వెయిట్ స్టాండ్ ఆన్ వన్ లెగ్ ఫర్ 40 seconds, అలా బ్యాలెన్స్ చేసుకుని తర్వాత ఎలా వాక్ చేయాలి, ఎంత స్ట్రైడ్ తీసుకోవాలి, అవన్నీ నేర్చుకుని ర్యాంప్ వాక్లో ఏం ఇంపార్టెంట్ ఉంది, I imbibed all of that. I learnt it. I practice hours and hours of practice. And ఏమున్నా మీరు ఆ ప్రాక్టీస్ పెడితేనే, ఏం చెప్తారో వాళ్ళు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దట్ ఈస్ వెరీ ట్రూ. మీరు చేయాలి అంత పర్ఫెక్షనిస్ట్గా, పర్ఫెక్ట్గా. ఎవరైనా మిమ్మల్ని చూస్తే వావ్ అనాలంటే అన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. సో అంటే ఈ మోడలింగ్ దాంట్లో మనకి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ డైట్ ప్లాన్ ఏంటి? నా డయట్ ప్లాన్ ఏంటి, మెయిన్ నాకు ప్రోటీన్ అండి. ఐఎమ్ అ వెజిటేరియన్, సో ఐ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ వెజ్కి ఎలా ఉంటుందో అంత ఉండదు. కానీ ఐ వుడ్ సే అ లాట్ ఆఫ్ ప్రోటీన్స్, ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ ఎంత తింటే, లైక్ ఎవ్రీ డే యూ నీడ్ టు ఇంటేక్ ఫ్రూట్స్. నాకేం వర్క్ అయింది పర్సనలీ ఇస్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఐ లవ్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది, ఆ రుచి ఆ దాంట్లో. It's very homely comfort food naku, and luckily it's also helped me. Definitely water intake should be very good. Eppudana hydrated undali, no matter which industry you're in, what work you're doing, your day to day life routine ela undo, water bottle pettukondi, pakkane water bottle undali. We need to keep sipping water. So for me, staying hydrated is very important. Fruits and leafy vegetables, ivanni chaala important. This is my diet personally. సో మీ మోడలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది, బట్ ఈ షో విన్ అవ్వడానికి మీ మెయిన్ రీజన్ ఏంటి? ఈ షో హ్యాస్, ఇది షో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై ప్యాజెంట్ కాంపిటీషన్. ఇట్స్ ఆల్సో మై డ్రీమ్. ఇది ఎంత పెద్ద డ్రీమ్ అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మై విన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మై ఫ్యామిలీ విన్. ఈ కాంపిటీషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. One, because it helped me find a different side of myself. Personalga enduku important ante చాలా డిఫరెంట్ సైడ్స్ చూసాను నేను. ఐ సా దట్ ఐ స్టార్టెడ్ గెయినింగ్ మోర్ కాన్ఫిడెన్స్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, న్యూ వర్డ్స్, న్యూ క్వాలిటీస్. ఎంతమంది గర్ల్స్ని మీట్ చేస్తాం, వీ మీట్ లైక్ అ ఎస్టీమ్ జ్యూరీ ఆఫ్ జడ్జెస్. సో వాళ్ళ నుంచి ఆ క్వాలిటీస్ అవన్నీ తీసుకోవడం అండ్ అప్లయింగ్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఇట్స్ ఆల్సో ఛాలెంజింగ్ టు డూ దట్. సడన్లీ చేయాలంటే
but that is one of the reasons it's important, because I think it's make me like it helped me grow into a better person, adokati. And second, the proud feeling of representing your state, you know, your carrying your cultures, your traditions on that national level, on that national stage, ఆ లోపల నుంచి వచ్చే రష్, ఆ ప్రైడే వేరే ఉంటుందండి. అండ్ ఇక్కడున్న హైదరాబాద్ ద సిటీ, లెట్ ఇట్ బి ద సిటీ, లేదంటే స్టేట్ ఆర్ ద పీపుల్, ఇక్కడున్న జనాలు, Hyderabad has a very special place in my heart, and to represent Telangana on, you know, a national level, I am very proud to do it, and Telangana also should be very proud to have me. In this journey, what is your parents' role? My parents' role is very vital, very important. Not just my parents, I would like to add my sister. She's also like a mother to me. We'll mugurdi role na life lo, na success journey lo, it is number one. It is the most important. Endukante I started with self-doubt. Emaina cheyalante I started with a lot of self-doubt. ఇంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎంత బాగుంది, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, దే ఆర్ యునో క్యారింగ్ దెమ్ సెల్స్ విత్ దట్ గ్రేస్, దట్ ఎలిగెన్స్. నేను చేయగలనా, ఇస్ దిస్ పాసిబుల్ ఫ్రమ్ మీ అని. కానీ దే ఆర్ ద వన్స్ హూ సెడ్ యూ క్యాన్ డూ ఇట్. నువ్వు ఫస్ట్ ఇవన్నీ చూడకు, యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫోకస్ ఆన్ గెట్టింగ్ బెటర్. వాళ్ళని చూడకు, నువ్వు ఇలా ఉన్నావా, నీకు నచ్చట్లేదా, ఇది చేంజ్ ఇట్, అది చేంజ్ చేసుకో, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో కంట్రోల్ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. So the more I looked only towards my goal and I focused on that and I built towards it, I saw the difference in it. I saw success, I saw progress in my personal journey, in my professional journey, and it's been beautiful. నేను ఏదైనా క్రెడిట్స్ ఇవ్వాలంటే ఫర్ మై విన్నింగ్ ఆర్ మీ ఫీలింగ్ దిస్ ప్రౌడ్, ఇట్ హ్యాస్ టు గో టు మై 3 parents. వాళ్ళ వల్ల. So other than modeling, what are your interests? I love dancing. I am a dancer by heart. I love dancing. I am also into art and craft. నేను quilling చేస్తాను, pot painting, canvas, glass painting, zentangles, mandala చేస్తాను. I love puzzles. Puzzle అంటే చాలా ఇష్టం. Brain teasers ఏదైనా ఉంటే where I have to think, it might take me. అందుకే స్కూల్లో కూడా I loved maths a lot. There were few problems. ఒక ప్రాబ్లం almost 3 days అయింది. అరే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు రావట్లేదు అని. కానీ when I got that answer, I felt so proud. నేను చేశాను. So I like tackling with brain teasers like this. I also love sports. I'm into sports. In basketball ఆడతాను. I was the captain of my throwball team. I love throwball. I was into athletics. I got multiple championships in individual championships in athletics. నేను చాలా state meetsకి వెళ్ళాను. So I would say very well rounded. I have an interest in most of the places, and true to my name, very true to my name, I love nature. జస్ట్ వెళ్ళి మార్నింగ్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్ళి నేచర్లో జస్ట్ అలా కూర్చొని చూడాలి. యూ కెన్ హియర్ సో మెనీ బ్యూటిఫుల్ సౌండ్స్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ ఇట్. నాకి ఇట్ ఫెల్ట్ ఏం ప్రాబ్లం ఉన్నా ఐ ఫౌండ్ మై సోలస్ ఇన్ నేచర్. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఫీమేల్స్ అంటే అమ్మాయిల పైన ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లైక్ రేప్స్, మర్డర్స్ అని. సో ఈ ఫీల్డ్లోకి రావాలంటే మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? అవునండి. At a very young age, actually, I had to face a lot of abuse, whether it was sexual, physical or mental. Chala abuse ayindi, and I felt like I couldn't get through that. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అండ్ చిన్నపిల్ల కదా, ఫర్ ఎ యంగ్ గర్ల్ టు గో త్రూ సంథింగ్ లైక్ దిస్, యూఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్, యువర్ మైండ్ డజంట్ గివ్ యూ ద అబిలిటీ టు థింక్ సంథింగ్ దిస్ డీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటిది అని అర్థం చేసుకోవడానికే యూ స్పెండ్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్, ఏం జరిగింది. సో అవన్నీ జరిగిన తర్వాత హౌ ఐ గాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఐ స్టార్టెడ్ టెలింగ్ మై సెల్ఫ్, ఇందులో గుడ్ని చూడాలి నేను ఇప్పుడు ఇఫ్ ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ దట్ ఐమ్ అ విక్టిమ్, నేను ఇది చేశాను, విక్టిమైజ్ చేస్తే ఐ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. లైఫ్ ఇంతే అనిపిస్తుంది మళ్ళీ. ఇఫ్ ఐ స్టార్ట్ సీయింగ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫైటర్, అ సర్వైవర్, అ వారియర్, అప్పుడు యూ కెన్ కమ్ అవుట్. అండ్ there's so much more to life. It is not what has happened to you, it is what you make of it. It is what you make of your life. Use these as your strength. Use any experiences anybody faces as your strength. ఇది నేను స్ట్రెంగ్త్లా యూజ్ చేశాను. నేను చాలా ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఎ ఈజీ ప్రాసెస్, చాలా టఫ్ ప్రాసెస్ ఇది. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. మెయిన్ థింగ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ who are important to you, who lift you, who uplift you.
అంటే నువ్వు ఏదైనా వెళ్ళి చెప్తే యూ షుడెంట్ ఫియర్ దట్ వీళ్ళు ఏమనుకుంటారు, ఏం చెప్తారు, విల్ దే సే ఇట్స్ మై మిస్టేక్. కాదు, I was blessed. I mean, I am blessed to have a family who understood me. They never said I am wrong. వాళ్ళు అన్నారు ఏం జరిగింది, they apologized. And then they said, okay, now how are you feeling? What help do you want from us? ఎలా అంటే ఏం చేయాలి ఇప్పుడు? So they also learned in that process and they helped me. చూసారు కదండి, ఇది ప్రకృతి యొక్క జర్నీ. ఈ స్టేజ్ వరకు రావడానికి తను పడ్డ కష్టాలు, తన ఫ్యామిలీ చేసిన సపోర్ట్ ఇది. కెమెరామెన్ సంజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.